చెప్పి వీడియోలో చూడండి. దీనికోసం మనం మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ టమోటా ఒకటి వేసుకోవాలి, చింతపండు, వెల్లుల్లిపాయలు ఒక 4-5 అలా వేసుకోండి, 3 జీలకర్ర, కొంచెం ఉప్పు అండ్ మీ టేస్ట్కి తగినట్టు కారం కూడా వేసుకోవాలి. అంటే కారానికి బదులు ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు, చాలామంది అలా కూడా వాడతారు. బట్ నేనైతే కారం వేస్తాను, ఎందుకంటే బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ పెట్టి ఈ పేస్ట్ని కొంచెం వాటర్ వేసి సర్వ్ చేసుకోండి. సైడ్ చట్నీ కింద చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉల్లి బోండాలోకి తెల్ల చట్నీ ఉంటుంది కదా, సో అంటే పల్లి చట్నీ, దాంట్లోకి సూపర్ కాంబినేషన్. చాలా ఎమ్మీగా ఉంటుంది. స్పైస్ నచ్చే వాళ్ళకి ఈ పచ్చడి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇది దోశ పైన వేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే కారం దోశ అంటారు కదా, కారం దోశ మీద కూడా ఈ మసాలానే వాడతారు. అండ్ ఆమ్లెట్ మీద కూడా కొంతమంది కారం వేసి ఆమ్లెట్ వేసుకుంటారు కదా, సో ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే కారం ఎగ్ దోశ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ నేనైతే ఇలా చేస్తాను. సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. అండ్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా ట్రై చేయకపోతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.